నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి పర్యటనలో పోలీసుల నిబంధనలు అంటే వాళ్ళకి ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ వైలేషన్ చేసి మరి పర్యటన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే కొందరు వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందులో మొదటి వ్యక్తి అంబటి రాంబాబు, అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి మురళి. మరి వీరిద్దరిపైన కూడా కేసు నమోదైంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. మేడం, గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ నిర్వహించుకుందో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి అప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఏ విధంగా పోలీసులపైన వాగ్వాదానికి దిగారో అందరూ చూశారు. మరి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క ఇద్దరు మరణించారని వార్తలు వస్తున్నాయి, మరో పక్క అంబటి రాంబాబు పోలీసులతో ఏ విధంగా వాగ్వాదానికి దిగారో మనం అందరం చూసాము. అదేవిధంగా అంబటి రాంబాబుతో పాటు మురళి, ఇంకా వేరే వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఏంటి అసలు అంబటి ఈ విధంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడాన్ని ఏ విధంగా చూడాలి? మరి మొత్తానికి అంబటి రాంబాబు పైన, ఆయన తమ్ముడు పైన కేసు నమోదు చేశారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే గతంలో మంత్రిగా పనిచేశాడు అన్న సోయ కానీ, కనీసం ఆ హుందాతనం కానీ, ప్రజల పట్ల అక్కడున్న ఏదైతే ఒక వాతావరణం మరి క్రియేట్ చేస్తున్నాం మనం, అలాంటివి ఉండకూడదు అని చెప్పే సోయ కూడా లేకుండా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు అంటే ఇట్లాంటి ఒక కార్యక్రమం అంటే అసలు దీని కార్యక్రమం అని కూడా అనకూడదు. ఎవరి కోసం వెళ్ళారు, ఏం చేయటానికి వెళ్ళారు, వీరు నిర్వహించే ఈ సభలు సమావేశాలు ఇట్లాంటివన్నీ దేనికి దారితీస్తున్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి 10 మందికి ఏదైనా మంచి చేస్తున్నాడా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి అన్నా క్యాంటీన్లు నలుగురికి అన్నం పెట్టేదాన్ని కూల్చేశారు. మరి అదేవిధంగా నలుగురు పడుకొని రెస్ట్ తీసుకోవడానికి ప్రజావేదికను ఒక వేదికను పెడితే దాన్ని కూల్చేశారు. ప్రజావేదికను కూల్చేయటం, ఇటువైపు అన్నా క్యాంటీన్లు కూల్చేయటం, ప్రజానాయకుడిని అక్రమ అరెస్ట్ చేయటం, ఇవన్నీ రాష్ట్రంలో ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసినప్పుడు మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మరి వాళ్ళ తమ్ముడు మురళి లాంటి వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ప్రశ్నించడానికి నోళ్ళు రాలేదా? అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది మంచిది. ఈ రోజున ఒక బెట్టింగ్ రాయుడికి మీరు విగ్రహావిష్కరణలు, మీ పార్టీ జెండాలు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని ఈ విధంగా ఇష్టానుసారంగా అక్కడ ఒక 5 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు. 500 వెహికల్స్ వేసుకొని వెళ్ళటానికి ఎవరు మీకు పర్మిషన్ ఇస్తారు? ఇష్టానుసారంగా బెల్టులు తిప్పుతూ, ఆ బెల్టులతో వచ్చేపోయే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కొడుతూ, అక్కడ ఉన్న వాతావరణాన్ని అంతా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారు? అంబటి రాంబాబు కళ్ళకు కనిపించట్లేదా? కళ్ళకి పొరలు అడ్డుపడ్డాయా అని ప్రజలు ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఎవ్వరూ కూడా ఇక్కడ ఉపేక్షించే పనే లేదు. ప్రతి ఒక్కరూ ఈ రోజున కేసులు ఫైల్ చేయిస్తాము, మీరైతే ఏ అరాచకం సృష్టించారో ప్రజలు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఒకవైపు ప్రాణాలు పోతేనే కనిపిస్తున్నా తొక్కేసలాట, ఊపిరి ఆడకుండా మనిషిని నెట్టేయటాలు, అక్కడ తోపులాట జరుగుతుంది. అంటే మీ కాన్వాయ మనిషిని తొక్కేస్తే ఏది జంతువునైనా మనం ప్రేమగా దగ్గర తీసుకున్నాం, అలాంటిది మనిషిని ఇష్టానుసారంగా రోడ్డు పక్క లాగేసి వెళ్ళిపోయిన మీరు ఈ రోజున మళ్ళీ పోలీసుల్ని, అంటే శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కూడా ఏం చేస్తావు, ఎవడవు నువ్వు అనే భాష. మరి అక్కడ బ్యారిగేడ్స్ ఏ విధంగా లాగేస్తున్నాడు అంబటి రాంబాబు అంటే చూసాం. ఇష్టానుసారంగా మరి అతను అక్కడ ప్రవర్తించిన తీరు, వాళ్ళ తమ్ముడు దానికి ఏ విధంగా సమర్థించుకుంటూ వచ్చాడు. అక్కడ లాగేస్తూ వెహికల్స్ అందరినీ కూడా పదండి పదండి అని చెప్పేసి వీళ్ళు ఏ విధంగా వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. అంటే మేడం, ఇప్పుడు అంబటితో సహా వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇటువంటి బ్యారికేడ్స్ లాగే ప్రయత్నం కానీ, లేదంటే జనాల్ని తోసే ప్రయత్నం కానీ చేసినటువంటి దృశ్యాలు చాలా చూసాం మనం. అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? అలా తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం విఫలమైంది, మాకు కనీస భద్రత ఇవ్వలేదు, ప్రజల్ని రెచ్చగొట్టింది, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కోసమే శాంతి భద్రతలకు ఏ విధంగా అయినా విఘాతం కలిగించాలి, ఇదే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు ఇటువంటి ప్రయత్నాలు చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇక్కడ రాప్తాడు చూసాం, అక్కడ ఏం జరిగిందో. మరి ఎవరికి పర్మిషన్ ఉంది? అక్కడ ఏదైతే హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమంది రావాలి, ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవాలనేది ఒక నియమ నిబంధనల ప్రకారం 1100 మంది పోలీసుల్ని అక్కడ ఆ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమాత్రం బేఖాతరు చేయకుండా ఎవరికి అక్కడ పోలీసుల్ని ఇష్టానుసారంగా వీళ్ళు మీరెవరు చవటానికి వచ్చి మీ డ్యూటీ మీరు చేసుకోండి తప్పించి ఇక్కడ లోకల్ నాయకులు మేము చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పేసి ఆ రోజున తోపుదర్తి ప్రకాష్ లాంటి వాళ్ళు ఈ రోజున పరారులో ఉన్న వ్యక్తులు మరి ఏ విధంగా వాళ్ళని ఇష్టానుసారంగా పోలీసులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ సైన్యాన్ని అంతా ఈ పిల్ల సైకోల్ని ఆ హెలిప్యాడ్ దగ్గరకు పంపించడం, అక్కడ వీళ్ళు మళ్ళీ పంపించింది వీళ్ళే, చేసింది వీళ్ళే, మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏంటి? కూటమి ప్రభుత్వం వైఫల్యం, భద్రతా వైఫల్యం, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు రక్షణ కల్పించే వాళ్ళు లేరు రాష్ట్రంలో. మరి అక్కడ హెలిప్యాడ్ దగ్గర మరి హెలికాప్టర్ను కూడా ధ్వంసం చేశారు.
పైలట్ బ్యాగ్ దొంగిలించారు, ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేశారు. మరి దానికి సంబంధించి కేసు ఫైల్ చేసి విచారణ పిలిస్తే ఎవరు ఒక్కరైనా సరైన సమాధానం చెప్పడానికి ముందుకొచ్చారా? అంటే జరిగింది ఏంటి అక్కడ? వీళ్ళు చెప్పింది ఏంటంటే ఏదీ నిజం కాదు, కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించడం నిజం, 1100 పోలీసులు నిర్మించడం నిజం, కానీ వీళ్ళు చేసింది ఏంటంటే కావాలని మనుషులను వదలటం నిజం. దాన్ని వాళ్ళు ఒప్పుకోగలుగుతారంటే అక్కడ కనీసం ఆ పైలట్ కూడా సరైన సమాధానం అక్కడ విచారణలో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కావాలని నాటకం ఆడారు అనేది మనకు కనిపిస్తోంది. మరి ఇలాంటివన్నీ చేసే వీళ్ళు మీరంటున్నట్లుగా నిన్న మరి ఇతను బ్యారికేడ్స్ లాగేసి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా వెళ్ళండి బైకులు వేసుకొని ఇష్టానుసారంగా రెచ్చిపోండి అని చెప్పేసి ఈ విధంగా చేయటానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఏదైతే భద్రతా వైఫల్యం అని చెప్పి చూపే ప్రయత్నం, మమ్మల్ని ఆపే ధైర్యం మీకుందా అని చెప్పేసి పోలీసులకు కూడా ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం. ఒకవేళ పోలీసులు ఏదన్నా కొంచెం కోపానికి ఉద్రేకులై వాళ్ళు ఏదన్నా చెయ్యి చేసుకున్న లాఠీ చార్జ్ చేసినా కూడా అదిగో పోలీస్ జులుం. కానీ నిజంగా అక్కడున్న ఏపీ పోలీసులను నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే ఎంత వాళ్ళు నియమ నిబంధనలతోటి క్రమశిక్షణతోటి ఎక్కడ కూడా వాళ్ళు క్రాస్ చేయలేదు లిమిట్స్. ఎంత దీన్నైనా పోరాడారు కానీ ఎక్కడ వాళ్ళ మీద కనీసం లాఠీ ఎత్తున పాపాన పోలేదు. అంటే వీళ్ళు కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమం ఏంటి, ఎందుకు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడితే ఏం చేయటానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. పొదులు చూసాం, రాళ్ళు చెప్పులు అదేవిధంగా కర్రలతోటి మరి పోలీసుల మీద మహిళల మీద రాళ్ళు విసిరి ఎంత గందరగోళాన్ని వాళ్ళు సృష్టించారు. మరి అక్కడ చూస్తే వీళ్ళు బ్లౌజ్ పీసులు అవి పంచి అది అక్కడున్న మహిళలు మాట్లాడటానికి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ బ్లౌజ్ పీసులు అవన్నీ. మరి ఎవరికి చెప్పారు? కూటమి ప్రభుత్వం ఈ విధంగా పంచిందని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక విధంగా అక్కడ ఇట్లాంటి ఒక నిజంగా వీళ్ళంతా కూడా ఒక శక్తులు, దుష్ట శక్తులు అనమాట. అంబటి రాంబాబు అనే వ్యక్తిని చూస్తూ ఉంటే నిజంగా ఒక మంత్రి పదవి వెలగబెట్టి వచ్చిన వ్యక్తి అంటే కాదు, వీధి రౌడీ కన్నా దారుణంగా, గూండా కన్నా అంతకంటే నీచంగా ప్రవర్తించాడు. పోలీసుల విధుల్ని అట్లా దుర్వినియోగపరచడానికి కారణమైన ఆ వ్యక్తిని ఏమాత్రం ఉపేక్షించే పని లేదు. ఇద్దరు అతని తమ్ముడో అన్నో ఎవరైతే ఉన్నారో మురళి, మరి ఇద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి ఎందుకు ఈ విధంగా చేశారు. గతంలో మన ఈ మధ్యన 1 వీక్ బ్యాక్ కూడా అతను ఒక ప్రెస్ మీట్లో తోటాలు పేలుతాయి అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడాడు. ఎందుకు తోటాలు పేలుతాయి? పేలాల్సిన పరిస్థితి ఎందుకు మీరు కల్పిస్తున్నారు? ఎవరి ద్వారా మీరు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మరి నేను జగన్మోహన్ రెడ్డి మరి నక్సల్స్ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉద్రేకపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతల్ని విధ్వంసం చేయటానికే వీళ్ళ ప్రయత్నాలు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఇట్లాంటి విగ్రహావిష్కరణ. అసలు ఆ విగ్రహావిష్కరణ చేసేవాడు ఎవరు? స్వాతంత్ర సమరయోధుడా? లేకపోతే ఏదన్నా ఒక మంచి చేసి వాళ్ళ ఆస్తి అంతా ఎవరికైనా దారాదత్తం చేశారా పేదలకి? వాళ్ళకంటూ ఒక మంచి స్టోరీ ఉండాలి, ఒక ఏదైనా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారని ఒక చరిత్ర ఉండాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఏమీ లేకుండా బెట్టింగ్ యాప్, అది 1 సంవత్సరం తర్వాత ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భయభ్రాంతులు గురి చేసి ఊర్లో గ్రామస్తులకు ఎవ్వరికీ కూడా నిద్ర లేకుండా చేసిన ఒక దుర్మార్గుడు. మరి అతను మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్న వ్యక్తి. మరి డే 1లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఇతనేమన్నా భరోసా ఇచ్చాడా? వాళ్ళకి ఏదన్నా నేనున్నానని ఒక మంచి ఇది ఇచ్చాడా మెసేజ్? అంటే ఏది లేదు. ఈ రోజున ఏదో విగ్రహావిష్కరణ పేరుతో వచ్చి 2 ప్రాణాలు తీయటానికి కారణమయ్యాడు. ఇట్లాంటి వ్యక్తిని ఏం చెయ్యాలి? ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళకి సపోర్టు. కాబట్టి అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఏమాత్రం అతని మీద ఇంతవరకు చూసాం, ఎక్కడ చూసినా కూడా పోలీసుల మీద ఏ విధంగా వంటికాల మీద లేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ శాంతి భద్రతల ఉల్లంఘనకి ఇతను పాల్పడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయకుండా మీరు ఉపేక్షిస్తున్నారని చెప్పి ఈ రోజున ప్రజల్లో భారీ ఎత్తున అదే నడుస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకా ఎందుకు అంబటి రాంబాబు గురించి మీరు ఇంకా ఆలోచిస్తూ అతను అరెస్ట్ చేయటం లేదు? అరెస్ట్ వారెంట్ ఇచ్చేసామంటే ఎలా సరిపోయిద్ది? మరి దానికి సంబంధించి అతను ముందస్తు బెయిల్కి అప్లై చేయకుండా, ఎట్లాంటి బెయిల్ రాకుండా ప్రతిసారి ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా చేశాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో పనికిరారు. అక్కడ జరిగే కార్యక్రమం ఏంటి? మీరు చేసిన ఏమైతే ఉన్నాయో ఆ ప్లకార్డ్స్ కానీ అవన్నీ చూసాము. వీళ్ళంతా చెప్తున్నారు ఏంటంటే ఒకటే మెసేజ్ మనకి ఈ కార్యక్రమం ద్వారా అంబటి రాంబాబు తెలియజేసినా, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు తమ్ముడు, లేకపోతే ఆ కార్యకర్తలు వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అరాచకమే, విధ్వంసమే. 2019 నుంచి 24 కంటే కూడా ఇంకా బీభత్సంగా ఉండిద్ది, ఇంకా అంతకంటే దారుణంగా ఉండిద్ది. మీరు దాన్ని తట్టుకోలేరు.
కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చుకోండి అని వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.